రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా తిరోగమన బడ్జెట్ అని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఇలాంటి మోసపూరిత బడ్జెట్ను దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ప్రవేశపెట్టలేదని విరుచుకుపడ్డారు. 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామన్న ప్రభుత్వం రుణమాఫీ ప్రస్తావనే బడ్జెట్లో తీసుకురాలేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 100 రోజుల్లో నెరవేర్చకపోతే ఆ పార్టీని బొంద పెడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మేడిపండులా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలంటే 1,25,000 కోట్ల నిధులు అవసరమవుతాయన్న ఆయన కేవలం 53,000 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 100 రోజుల్లో నెరవేర్చకపోతే ఆ పార్టీని బొంద పెడతామని హెచ్చరించారు. ఇవాళ అన్నిటికీ కడ్డిగిలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బడ్జెట్ లో చెప్తున్నాడు ఈ 420 హామీల అమలు కోసం 53,000 కోట్లు పెడుతున్నా అంటున్నాడు. 53,000 కోట్లు ఒక్క ఆడబిడ్డలకు పెట్టే మహాలక్ష్మి పథకానికే 53,000 కోట్లు అయితే 53,000 కోట్లు 420 పథకాలకని మీరు బుకాయిస్తే దొంగ మాటలు చెప్తే ఎట్లా నమ్మాలి ప్రజలని నేను అడుగుతా ఉన్నా. 39,000 కోట్ల రుణమాఫీ ఒక దిక్కున్నది, 53,000 కోట్లు మహాలక్ష్మి పథకంకి ఉన్నది. రైతు భరోసా అన్నావు, దానికే 24,000 కోట్లు. మరి ఇవన్నీ కలిపితే 1,25,000 కోట్లు దాటిపోతుంది. దళిత బంధు 10 లక్షలు ఇస్తుంది కేసీఆర్, నేను 12 లక్షలు ఇస్తా అన్నాడు. మరి ఇవన్నీ కలిపితే సంవత్సరానికి 1,25,000 కోట్లు అదనంగా పెట్టాలి. కానీ ఇవాళ పెట్టిన బడ్జెట్ చూస్తే మాత్రం మేడి పండులా ఉన్నది. ఎందుకంటే అందులో ఏం లేదు, ఉత్తగానే ఊకదప్పుడు ఉపన్యాసం ఇచ్చి వాళ్ళు కేంద్రంలో ఓటాన్ అకౌంట్ పెట్టిరు కాబట్టి మేము కూడా ఓటాన్ అకౌంట్ పెడుతున్నాం, అందుకే డీటెయిల్స్ చెప్తలేం, మళ్ళా పెడతామని తప్పించుకునే ధోరణిలో ఉంది తప్ప వాస్తవంగా లేదు. అటు రాష్ట్ర బడ్జెట్ తెలంగాణ ప్రజలను తీవ్ర నిరాశపరిచిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన అబాసుపాలైందని మండిపడ్డారు. మేనిఫెస్టోలో ప్రతిరోజు సీఎం ప్రజా దర్బార్ నిర్వహిస్తామని మాట తప్పారని గుర్తుకు చేశారు. వాగ్దాన భంగంతో కాంగ్రెస్ పాలన ప్రారంభమైందని ఫైర్ అయ్యారు. ఇక గ్యారంటీల అమలు విషయంలో ప్రజలకు స్పష్టత ఇవ్వలేకపోయారన్నారు. రైతులకు బడ్జెట్లో నామమాత్రపు కేటాయింపులు ఉన్నాయని తెలిపారు. 2 లక్షల రుణమాఫీకి 40,000 కోట్లు అవసరమైతే బడ్జెట్లో ఒక పైసా కూడా కేటాయించలేదన్నారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడా 15 గుంటలకు మించి కరెంటు రావడం లేదన్న హరీష్ రావు కాంగ్రెస్ పాలనలో ఉచిత కరెంటు అంటే ఉత్త కరెంటేనని ఎద్దేవా చేశారు. ప్రజాపాలన అనేటువంటిది అభాసు పాలైంది. ఒకరోజు ముఖ్యమంత్రి గారు పోయారు, 3 రోజులు మంత్రులు పోయారు, తర్వాత అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పరిమితమైందని నిన్న శాసనసభలో కూడా చెప్పాం. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాదిరిగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తాం. అంటే సీఎం గారే స్వయంగా ప్రతిరోజు ప్రజా దర్బారు నిర్వహిస్తాం. కానీ జరిగింది ఏంది, ఒక రోజుకు మాత్రమే పరిమితం చేసి ప్రజా దర్బార్కు ఇప్పుడు గతంలో కలెక్టరేట్లలో తీసుకున్నటువంటి దరఖాస్తులకు దీనికి తేడా ఏమున్నది అంటే వాగ్దాన భంగంతో ప్రజాపాలన ఎట్లా మొదలైందో ఇవాళ బడ్జెట్ కూడా అదే రకమైనటువంటి వాగ్దాన భంగాలతోనే మొదలైందని చెప్పొచ్చు. కొండంత ఆశలు చూపి గోరంత కూడా చేయని బడ్జెట్ ఈ బడ్జెట్. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్నదాతల్ని ఆగం చేసే విధంగా ఉన్నది. ఎన్నికల ప్రచారంలో రైతులకు కాంగ్రెస్ చెప్పిందేమో చాంతాడంత, బడ్జెట్లో ఇచ్చిందేమో చెంచాడంత. రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతులకు బడ్జెట్లో నామమాత్రపు కేటాయింపు ఇచ్చారు. అంకెలు మార్చి ఆంక్షలు పెట్టి అన్నం పెట్టే రైతన్న నోట్లో మట్టి కొట్టే విధంగా ఈ బడ్జెట్ ఉంది. రైతు బంధుకు రామ్ రామ్ బలికేటట్టు, రుణమాఫీకి మొండి చేయి చూపేటట్టు, పంటల బోనస్ బోగస్ అన్నట్లుగా ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర చరిత్రలో ఇటువంటి మోసపూరిత బడ్జెట్ ఎన్నడూ లేదన్నారు. 6 గ్యారంటీలను అటకెక్కించేలా బడ్జెట్ ఉందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని తేలిపోయిందని చెప్పారు. గృహజ్యోతికి కేటాయించిన బడ్జెట్ 0.5% మందికి కూడా సరిపోదని ఎద్దేవా చేశారు. బడ్జెట్లో కేటాయింపు చేయకుండా హామీలు అమలు చేస్తామంటే మరో మోసం చేసినట్లేనని జగదీష్ రెడ్డి అన్నారు.
శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ తిరోగమన బడ్జెట్, 6 గ్యారెంటీలను అటకెక్కించిన బడ్జెట్ ఇది. ప్రభుత్వానికి ఎక్కడ కూడా వారు ఇచ్చిన హామీలపైన చిత్తశుద్ధి లేదు అనేది బడ్జెట్తో తేలిపోయింది. కాంగ్రెస్ బడ్జెట్ పై ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నేమ్ చేంజింగ్ గవర్నమెంటే కానీ గేమ్ చేంజింగ్ గవర్నమెంట్ అన్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో పూర్తి కేటాయింపులు లేనప్పటికీ కాంగ్రెస్ కున్న సమగ్ర దృక్పథాన్ని ప్రజలకు చెప్పాలన్నారు. కానీ ఈ బడ్జెట్ అలా లేదని విమర్శించారు. పాత పేర్లను తీసి కొత్త పేర్లు పెట్టడం గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే సరిపోయిందని కవిత అన్నారు. జనరల్ గా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో పూర్తి స్థాయి కేటాయింపులు ఉండకపోయినప్పటికీ కొత్త ప్రభుత్వం కాబట్టి సంపూర్ణంగా వారి యొక్క విధి విధానాలను రేపు ఫ్యూచర్ లో రాష్ట్రంలో ఈ వచ్చే 5 సంవత్సరాల కోసం మరి ఎటువంటి కార్యాచరణ చేపడతారు, ఈ ప్రభుత్వం యొక్క ఓవరాల్ దృక్పథం ఏంటి అని తెలిసేటటువంటి బడ్జెట్ కాబట్టి మేము చాలా ఆశించినాం. వారు పెట్టినటువంటి అనేక మేనిఫెస్టోల్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మరి వాళ్ళ చెప్తారేమో. కేటాయింపులు ఇంపార్టెంట్ కాదు, కానీ వారి యొక్క అవుట్లుక్ ఎట్లా ఉంది, వారి యొక్క దృక్పథం ఎట్లుంది అనేటటువంటిది తెలుస్తుందని మేము అనుకున్నాం. ఉదాహరణకు చెప్పాలంటే మైనార్టీ సంక్షేమం విషయంలో బోలెడని మాటలు ఇదివరకు వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇమాంలు మౌజాన్లకు 10,000 ఇస్తాం, 12,000 ఇస్తామని చెప్పడం జరిగింది. సపరేట్గా పిల్లల కోసం తోఫే తాలీం అనే కార్యక్రమాలు పెడతామని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ మొత్తం మైనార్టీ సంక్షేమం కేవలం ఒక పారాగ్రాఫ్లో క్లోజ్ చేసేసి 2,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పడం జరిగింది. సంపూర్ణంగా ఏదైతే ఎన్నికల ప్రచార సందర్భంగా మైక్రో లెవెల్ అంశాలు చెప్పినరో వాటిని వేటిని కూడా బడ్జెట్లో పెట్టకపోవడం అన్నది ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేటటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నది. అదేవిధంగా ఈ పేర్లు మారుస్తాం, ఆ చిహ్నాలు మారుస్తాం అనే అంశాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, మరి ఇదివరకు చేసినటువంటి వాగ్దానాలు వాటికి సంబంధించినటువంటి కేటాయింపులపై పెట్టకపోవడం అన్నటువంటిది శోచనీయంగా మేము భావిస్తా ఉన్నాం. అంటే ఇట్ ఈస్ జస్ట్ ఎ నేమ్ చేంజింగ్ గవర్నమెంట్, నాట్ ఎ గేమ్ చేంజింగ్ గవర్నమెంట్ అని ఈ బడ్జెట్ చూస్తుంటే అర్థమైతా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎవరికీ న్యాయం చేసే విధంగా లేదని స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ చేసినవన్నీ అబద్ధపు వాగ్దానాలేననే భావన ప్రజల్లో వ్యక్తమవుతుంది.